Medak Fort. So this is the entrance. మూడు ఎంట్రన్సెస్ ఉంటాయంట. సో ఏదైతే సింహపు ద్వారము అని ఉంటుందో అది మెయిన్ ఎంట్రన్స్. ఎస్, నేను రెడీ. సో ఇది సింహపు ద్వారము. నేను పైన కనుక్కున్నా ఎవరు లేరంట. ఇప్పుడు ఈ కోటకు నేను ఒక్కరిని రాజును. నేను ఒక్కడనే ఉన్నా ఇప్పుడు. మళ్ళా ఒంటరి ప్రయాణం. ఓకే. సో దీని హిస్టరీ వచ్చేసి ప్రతాపరుద్రుడు 12th centuryలో కట్టిన ఫోర్ట్ ఇది. ఇది మెదక్ జిల్లాలో కొండపైన ఉన్న ఫోర్ట్ ఇది. సో నియర్లీ ఇప్పుడు 800 సంవత్సరాల పైగా అయింది. అండ్ ప్రతాపరుద్రుడు అంటే కాకతీయుల రాజు. సో అప్పుడు దీన్ని మెతుకు దుర్గం అనే పేరు పెట్టి పిలిచేది. తర్వాత దీన్ని కూలు కుతుబ్షాలు 17th century ఆ టైంలో ఆయన కంట్రోల్లో తీసుకొని దెన్ ఆయనే అదే టైంలో ఇక్కడ ఒక దర్గాను గ్రానైట్స్ తోటి కింద కట్టడం జరిగింది. సో దీని మీనింగ్ ఏంటిదంటే బోత్ హిందువులు అండ్ ముస్లింలు ఈ ప్రదేశాన్ని సో వాళ్ళ కోటగా చూస్తారు. సో ఇప్పుడు మనం పోయేది గజద్వారం. ఇది ఇంకొక ఎంట్రన్స్. సో ఇది లాస్ట్ ఎంట్రన్స్. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇంత పెద్ద రాళ్ళు ఈ కొండపైకి ఎట్లా తెచ్చిందో. 800 సంవత్సరాల క్రితం సో అంత కష్టపడి దీన్ని పైకి తీసుకురావడం జరిగింది. అండ్ దీన్ని కమాండ్ పోస్ట్ అంటారు. అంటే అప్పుడున్న మిలిటరీ వాళ్ళు దీన్ని ఒక కమాండ్ కంట్రోల్ పోస్ట్ లాగా యూజ్ చేశారు. సో అప్పుడు ఇది బోత్ కాకతీయులకి అండ్ కుతుబ్ షా టైంలో కూడా ఇది కమాండ్ కంట్రోల్ పోస్ట్గా ఉపయోగించింది. సో ఇది ఒక పాండ్, కొండ పైన ఉన్న పాండ్. అది ఇక్కడ ఒక వేర్ హౌస్ ఉండేది, ఒక బరాక్స్ అంటే ప్రిజనర్స్ని ఇక్కడ ఉంచడానికి ఒక ప్లేస్ ఉంది. తర్వాత దగ్గరలో ఒక పాండ్ ఉంది. సో ఇది వాళ్ళు ఈ ఫోర్ట్ని యూజ్ చేసుకుంది ఇట్లా. సో ఇది ఒక బరాక్ అంటే ప్రిజనర్స్ని పనిష్ చేసే ఏరియా ఇది. సో ఇందాక ఇక్కడ పోలీసులు ఉండే, వాళ్ళతోటి మాట్లాడితే శ్రీరామదాస్ కథ చెప్పింది నాకు. సో ఇది బరాక్ అండ్ వెంటిలేషన్ అండ్ ఇక్కడ వీళ్ళను పనిష్ చేసేది. ఇక్కడ అన్ని యానిమల్స్, ఇక్కడ అన్ని యానిమల్స్ని కట్టేసి లైక్ గుర్రాలు, ఏనుగులు, ఇవి రెస్ట్కి ఉండే ప్లేస్. ఇది మసీద్. సో
ఇక్కడ ఒక రిచ్ ఇరిగేషన్ సిస్టమ్ అండ్ వాటర్ కెనాల్స్. ఇది వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ కంప్లీట్ మెదక్ అండ్ మెదక్ చర్చ్ అండ్ దిస్ ఇస్ ద ఫోర్ట్. యాక్చువల్గా ఈ కోటకి ఇది మెయిన్ ఎంట్రన్స్. సో తర్వాత దీన్ని మార్చడం జరిగింది. అండ్ ఇక్కడ సైనికులు అందరూ వాళ్ళ వెపన్స్ తోటి ఇక్కడ ఉండేది. దాన్ని రోడ్ చిన్నగా ఉండేది అప్పుడు. తర్వాత ఇక వే అనేది మార్చేసి వేరే కాడ నుంచి పెట్టింది. సో ఇక్కడ సోల్జర్స్ అందరూ ఉండేది. సో జస్ట్ ఇమాజిన్ ఎట్లుండేదో ఇక ఊహించుకోండి. ఇక మీరు మనం అందరం బాహుబలి అలాంటి సినిమాలు చూస్తున్నాం కదా, అప్పుడప్పుడు కొన్ని వెస్ట్రన్ మూవీస్, వెస్ట్రన్ ఇంపీరియల్ రిలేటెడ్ మూవీస్ చూస్తే రాజులు వాళ్ళ గురించి, వాళ్ళ హిస్టరీ గురించి కొంచెం మినిమం నాలెడ్జ్ అన్న ఉంటుంది. సో వర్క్ ఆన్ ఇట్. అండ్ ఇలాంటి ప్లేసెస్ తిరగడానికి ఇంట్రెస్ట్ చూపించాలి.